గ్రంథం 84వ కీర్తన మొదటి 2 వచనాలు 4వ వచనాన్ని గమనిద్దాం. సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు! యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. ప్రార్థించుదము. సర్వశక్తిమంతుడవైన నిత్యుడవగు దేవా, సకల చరాచరముల సృష్టికర్త సర్వేశ్వర, ఈ పవిత్ర శుభదినం సిఎస్ఐ వెస్లీ చర్చ్ జగద్గిరిగుట్ట సంఘము 15వ వార్షికోత్సవాన్ని ఘనముగా జరుపుకుంటున్న శుభవేళ, ఈ మందిరంలో నిన్ను స్తుతించి ఆరాధించి మహిమపరిచి ఘనపరిచి నిన్ను కొనియాడుట మా జీవిత ధన్యత ఉన్నది. ప్రభు, ఈ 15 సంవత్సరములు ఎంతో చిన్నగా ఉన్నటువంటి సంఘం అంతకంతకు అభివృద్ధి పొంది ఈ దినమున ఇన్ని ఆశీర్వాదములు పొందుటకు బిడ్డలందరినీ నీవు ఆశీర్వదించి వారికి కావలసినటువంటి మంచి భవిష్యత్తును మీరు ఏర్పాటు చేసి ఉండగా నీ ఘనమైన నామమును స్తుతిస్తూ ఉన్నాం. ఈ వేడుకలో మీ సన్నిధితో మీరు మాతో కూడా ఉండమని మిమ్మల్ని బ్రతిమాలుచూ ఉన్నాం. ప్రత్యేకంగా నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా నీ పరిశుద్ధాత్మ నడిపింపు మాకు దయతో అనుగ్రహించుమని, దయచేసి మా అందరితో మా కుటుంబములతో మీరు మాట్లాడమని, లోతైన ఆధ్యాత్మిక అనుభవాలను మాకు దయచేయమని, విశ్వాసములో ఎదిగించుమని, మీరే మహిమ పొందమని, తద్వారా మేమందరం కూడా నీ గొప్ప కార్యములకు నీ ప్రేమకు సాక్షులముగా ఉండటం నీ కృపను సొంగుమని, నీ వాక్యం కొరకు మమ్మను మేమే యేసుక్రీస్తు ప్రభు అతి శ్రేష్టమైన మనోహరమైన శక్తి కలిగిన నామమునని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పవిత్ర మందిరంలో మీతో కూడా ఈ 15వ వార్షికోత్సవంలో పాల్గొని దేవుని ఆరాధించే గొప్ప కృప కొరకు ప్రప్రథమంగా నేను దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. నన్ను ఈ దినము మీతో కూడా ఆరాధించడానికి, వాక్యం పంచుకోవడానికి అవకాశం కల్పించిన మన యొక్క ప్రియ గురువులు రెవరెండ్ నవ్య గారికి, అమ్మగారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ విధంగానే మన పాస్టరేట్ కమిటీ వారిని అందరినీ కూడా నేను అభినందిస్తూ వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మిమ్మల్ని అందరినీ కూడా చూసి చాలా సంతోషిస్తూ ఉన్నాను. చర్చి డెకరేషన్ కన్నా మీ డెకరేషనే బాగుంది. చాలా అందంగా ముస్తాబై ఆరాధనకు ఆర్భాటంతో మీరు రావడం చాలా సంతోషంగా నేను భావిస్తూ ఉన్నాను. మిమ్మల్ని అందరినీ కూడా యేసుక్రీస్తు ప్రభు నామమున అభినందిస్తూ ఉన్నాను, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. సిఎస్ఐ వెస్లీ చర్చ్ క్లాక్ టవర్ సంఘం తెలుసు కదా, మన తల్లి సంఘం కదా. తల్లిని మర్చిపోకూడదు కదా. మరి అప్పుడప్పుడు తల్లి గారింటికి ఎందుకు వస్తలేరు? మన తల్లి సంఘం అందరి పక్షంగా మరి అయ్యగారు చెప్పిన రీతిగా గురువులందరికీ నేను కన్వీనర్గా ఉండడం గొప్ప భాగ్యం. కాబట్టి గురువులందరి పక్షంగా మీ అందరికీ నిండైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
థ్యాంక్ యూ వెరీ మచ్. ఎప్పుడు కూడా ఈ సంఘానికి రావాలని నేను ఆశపడతాను. ఎందుకంటే మీరు చాలా చక్కగా పాటలు పాడతారు, తర్వాత చక్కగా మీరు వాక్యం వింటారు, చాలా జాగ్రత్తగా వింటారు. తర్వాత ఎవరు కూడా సరిగ్గా నిద్రపోరు వాక్యం వినేటప్పుడు. మరి మిమ్మల్ని అందరినీ బట్టి కూడా నేను ఎప్పుడు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మన యొక్క కాపరి ఆధ్వర్యంలో సంఘం అంతకంతకు అభివృద్ధి పొందుతుందని నేను ఆశిస్తూ ఉన్నాను. మరి 16వ వార్షికోత్సవం ఈ గుడిలో జరగకూడదు అని నేను అనుకుంటున్నాను. అందరు చెప్పండి, కొట్టట్లేదు. దానికి కావలసినటువంటి వనరుల కొరకు మనం ప్రథమంగా ప్రార్థన చేద్దాం. మన యొక్క అధ్యక్ష మండలం మరియు మన తల్లి సంఘం వేరువేరు సంఘాలని కూడా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని నేను తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాం. ఎక్కడ పని ఆగిపోయిందో త్వరితగతిని మనం ప్రారంభం చేస్తాం. ఎందుకు అనంటే ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, దేవా నీ మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నదయ్యా కదా. నిజంగానే ఆశ ఉందా? అందరికీ ఉందా? ఆశ కలిగిన ప్రాణాన్ని ఎవరు? దేవుడు తృప్తిపరుస్తాడు కదా. దేవునికి స్తోత్రం. నీ ఆశ నెరవేరును గాక. అందరూ అంటలేరు ఆమె. దేవునికి స్తోత్రం. మరి 122వ కీర్తనలో భక్తుడు అంటాడు, యెహోవా మందిరమునకు లేక దేవుని మందిరమునకు వెళుదామని జనులు నాతో అనినప్పుడు నేను బహుగా సంతోషించిన అంటాడు. ఒరిజినల్ దాంట్లో ఉన్నటువంటి ఊరికే సంతోషించి తిని అని కాదు. I was exceedingly joyful when people said, let us go into the temple of God. నేను దేవుని మందిరమునకు వెళుదామని జనులు నాతో అనినప్పుడు నేను ఏ పని ఉన్నది నాకు అన్నదా, వంట చేసేది ఉంది అన్నదా కదా, లేకపోతే లేక లేక హాలిడే దొరుకుతుంది వారానికి ఒక్కసారి రెస్ట్ తీసుకోవాలా అని అన్నడా, నాకు రాజ్యం పనులు చాలా ఉన్నాయి కాబట్టి నేను రాజును కాబట్టి నేను రాలేను అని అన్నరా. నేను టీవీలో చూస్తున్నానండి, ఎక్కడ చూసినా ఒకటే కదా అన్నరా. మందిరమునకు వెళ్ళుదము అన్నప్పుడు నేను బహుగా సంతోషించింది. ఇక్కడ అంటారు కదా, నా హృదయం కేకలు వేయించున్నది అని అంటాడు. నా శరీరము ఆనందముతో కేకలు వేయించున్నవాడు కదా. మనమేమో ఇంట్లో కేకలు వేసుడు అలవాటు కదా. ఇక్కడ కూడా నేను గమనిస్తా ఉన్నా, అందరు పాటలు పాడుతున్నారు కానీ కొందరు మాత్రం నోరు తెరవట్లేదు. ఎందుకో నోరు ఇప్పట్లే. నాకు అనిపించింది శిలనైనా కాకపోతిని అన్నట్టుగా ఉంది వాళ్ళకి. ఇప్పుడు ఆ చౌరస్తాలలో విగ్రహాలు పెడతారు, పోలీసుడు ఎంత విజిల్ కొట్టినా లేకపోతే బస్సు ఎంత హాత్ కొట్టినా వాడు కదులుతాడా? అదే టైప్లో ఉన్నది మరి. పాపం అయ్యగారేమో పాటలు పాడిపిస్తా ఉన్నాడు కదా, ఇంకొక పాట అంటా ఉన్నాడు కానీ ఏ పాటలు లేదు అన్నట్టే ఉంది మన వాళ్ళకి. ఎందుకు నోరు తెరవట్లేదు? ఎందుకు? ఇంట్లో గొడవపడి నోరు వచ్చింది కదా. ఇట్లా ఉండాలి అని అంటే మనం కూడా, భక్తుడు అంటాడు, నాకు రిఫరెన్స్ మీరు చెప్పాలి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నదయా. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లుగా నా ప్రాణము నీ కొరకు. 142 ఓన్లీ 42. వెరీ గుడ్. మీకు బైబుల్ బాగా తెలుసు, వెరీ గుడ్. మీరంతా రిఫరెన్స్ బాగా చెప్తారని నాకు ఇష్టం. మీ సంఘం అంటే, మీరంటే ఇంతగా చెప్పు. దుప్పి నీటి వాకుల కొరకు ఆశపడుతుందంట.
ఆ నీటి వాగులు లాగానే కనబడుతుందంట, దుప్పి పరిగెత్తుతూ ఉంటుందట. కానీ అవి నీటి వాగులు కావంట. మళ్ళీ పరిగెత్తుతుంది, మళ్ళీ అల్లంత దూరంలో మళ్ళీ పరిగెత్తుతుంది. నిజమే, మనం అందరం కూడా దేవుని కొరకు ఆశపడాలి కదా. ఒకవేళ మనం నిజంగానే ఆశపడితే కుర్చీలు గుడుల్లో ఖాళీగా ఉంటాయా? మన గుడిలో కుర్చీలు ఖాళీగా ఉన్నాయా? కొందరు ఉంటారు కదా. నేను ఇంతకుముందు వచ్చినప్పుడు చెప్పాను, ఎటువంటి క్రిస్టియన్స్ ఉంటారట, ఈసీజీ క్రిస్టియన్స్ ఉంటారట. ఈసీజీ అని అంటే, ఈ అంటే మీకు తెలియదు ఒకటి ఉన్నదా, ఈస్టర్ క్రిస్టియన్స్ అంటే పండుగ క్రైస్తవులు అన్నట్టు కదా. పండుగలకు మాత్రం ప్లేస్ సరిపోతుందా? ఇక్కడ వరకు వచ్చేస్తారు కదా. కొన్నిసార్లు అయ్యగారు ఏమంటారంటే, లోపలికి రండి పిల్లలు అని అంటారు. పిల్లలు కూర్చుంటారులే అని అంటారు. బయట అంతా ప్యాక్ ఉంటుంది కదా. సి అంటే కిస్మిస్ వచ్చిందంటే అయిపోయింది ఇక కదా. జీ అంటే గుడ్ ఫ్రైడే కదా. నిజమే. ఈ రకంగా ఇంకొకటి కూడా జిహెచ్ఎంసీ లాగా హెచ్ కూడా కలపవచ్చు దాంట్లో. మీకు బాగా తెలిసే, నా మనసు ఎరిగిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. చాలా సంతోషం. అయితే మనం ఆ విధంగా కాదు కదా. ఎప్పుడు ఆదివారం వస్తుందా, ఎక్కడ ఏ ప్రేయర్ జరుగుతుందా కదా, ఎప్పుడు యూత్ మీటింగ్ అవుద్దా, ఈ విధంగా ప్రతి కార్యక్రమానికి ఎంతో ఆసక్తి, ఆశ, మక్కువ కదా, ఆకాంక్షతో దేవుని ఆరాధనకు వచ్చేటటువంటి ప్రియులు చాలా మంది ఉంటారు మన సంఘాల్లో. మీరు కూడా ఆ కోపం చెందినారని నేను భావిస్తూ ఉన్నాను. ఆమేన్. నిజంగా వెరీ గుడ్, చాలా సంతోషం. నేను కూడా మాది బోధన. హైదరాబాద్లో మీటింగ్లు ఉన్నాయంటే పరిగెత్తుకు వస్తుంటే, నిజామాబాద్లో మీటింగ్లు ఉన్నాయంటే పరిగెత్తుకొని వెళ్తుంటే, బోధనలో మీటింగ్లు ఉన్నాయి ఎక్కడ ఉన్నాయంటే అక్కడ ఆ మీటింగ్లలో నేను ఉండేవాడిని అంతే. నేను నా 19వ ఏట నేను డిగ్రీ చేస్తున్న సమయంలోనే దేవుని వాక్యాన్ని చెప్పడం ప్రారంభించాను. వారానికి 11 గ్రామాలు వెళ్ళేటటువంటి వాడు. వారానికి ఎన్ని దినాలు? 7 దినాలు. నేనెన్ని గ్రామాలు అన్నాను? 11 గ్రామాలు వెళ్ళేటటువంటి వాడు. ఆదివారం 4 గ్రామాలకు వెళ్ళేటటువంటి వాడు. ఎంత దూరం అన్నా, నక్సలైట్ ఏరియా కావచ్చు, దొంగల ఏరియా కావచ్చు, లేకపోతే వర్షాలు పడ్డా వాళ్ళకి తెలుసు. విల్సనయ్య వస్తా అన్నాడంటే మాట తప్పడు అంతే. తప్పకుండా వస్తాడు. ఇది ఎదురు చూస్తూ ఉండేవాడు. కొద్ది లేట్ అయితే కూడా దేవుని వాక్యాన్ని చెప్పడానికి. మన పెద్దయ్య గారు ఏం చేసినారంటే, నువ్వు చెప్పొద్దన్నారు, నేను చెప్తానన్నా. నువ్వు పోకూడదు అంటున్నావు కదా, అది అయ్యగారుల పని అని అంటే, అయ్యా నేనేమైతే తప్పు చేయట్లేదు కదా, నేను వెళ్ళాలి అని అంటే, నిన్ను తీసేస్తున్నామన్నాను. తీసేయండి అని చెప్పాను. తీసేయదండి. నేనేం చేసిన, ఒక చిన్న గుడిసెలో, మా ఇంటి వెనుక ఒక గుడిసె ఉండే, దాంట్లో ప్రార్థన చేయడం మొదలుపెట్టిన. గుడికి రానిస్తలేరు కదా. నేను ప్రార్థన చేయడం మొదలు పెడితే గుడిసె నిండుతుంది, గుడి ఖాళీ అవుతుంది. అరే లేదన్నా మీరు రాకండి నాయన, వద్దు అని అంటే, లేదన్నా మేము మీతోనే వస్తాం. ఆశ అంతే. వెళ్ళాలా, ప్రతి గ్రామం దర్శించాలా, ప్రజలను మేలుకొల్పాలా, క్రైస్తవ సంఘాన్ని మేలుకొల్పాలా, మౌన మనసు అనుభవంలోనికి నడిపించాలా, ప్రజలను విశ్వాసంలో ఎదిగించాలా. ఎందుకు వచ్చిందో ఆశ తెలియదు. చిన్నప్పుడేమో నేనంతా గవర్నమెంట్ స్కూళ్ళల్లో, గ్రామాలలో చదువుకున్నాను కాబట్టి నాకు గుడి లేదు, బడి లేదు, గురువు లేదు, ఏం లేదు. చివరికి ఇంటర్మీడియట్లో మా ఇంటికి మా అమ్మ పనిచేస్తుండేది బోధనలో. ఇక్కడ మిస్సెస్ వర్మరాజు గారు ఉన్నారా? వీళ్ళకి తెలుసు బాగా. అక్కడ నుండి ఇక బోధన ప్రాంతంలోకి వచ్చేసరికి మా అమ్మ పనిచేస్తుండేది. మా తమ్ముడు, చెల్లె ఆదివారం పూట రెడీ అవుతున్నారు. నేను ఇక్కడికి రెడీ అవుతున్నాను. మనకేమో ఆడుకున్నాడు అలవాటు
పొద్దున్న లేవగానే ముఖం కడిగేది ఎప్పుడో 4 గంటలకు గడుపుకునేవాడిని ఆట. ఎందుకంటే దొరికేది ఒక దినం కదా, తెలియదు కదా. అయితే సభ్యత లేదు, సంస్కారం లేదు, ఏం లేదు. తయారవుతా ఉంటే ఎక్కడికి వెళ్తున్నాను అని అంటే స్కూల్కి, స్కూల్కి సండే నాడు ఒక స్కూల్ ఉంటుందా అని మెల్లిగా వాళ్ళను వెంబడించి వెళ్ళినాను. ఎక్కడికి వెళ్తున్నాను? గుడికి వెళ్ళినాను. నేను కూడా వెనక్కి కూర్చున్నాను. ప్రకాశపేటలో పాట పాడుతూ ఉన్నారు. మీరు కూడా బాగా పాటలు పాడారు, చాలా చక్కటి పాటలు. ఉమెన్స్ ఫెలోషిప్ వాళ్ళేమి, యూత్ ఫెలోషిప్ వాళ్ళేమి, ఈ సండే స్కూల్ వాళ్ళేమి చాలా చక్కగా తయారై పాడినారు. నాకు సంతోషం. పాటలు పాడుతుంటే నాకు కూడా సంతోషం అనిపించింది. అని అనుకున్నాను. నేను కూడా మెల్లిగా వెళ్ళడం మొదలుపెట్టాను. 10th అయిపోయింది కదా, కొద్ది పెద్దవాడిని, సండే స్కూల్లో ఉండకూడదు కదా, కానీ ముందే వెనక కూర్చున్నాను. ఒకసారి బైబిల్ ఎవరన్నా చదివేవాళ్ళు రాలేదు. చదువుతారా ఎవరన్నా అంటే నేను కూడా ఇట్లనే గోల్డ్ గిల్లుకుంటూ కూర్చున్నాను. ఎవరైనా చదువుతారా అని అంటే నేను చదువుతానా అన్న. బైబిల్ ఇచ్చినాను, చదివినాను. అందరూ కూడా ఆరాధన అయిన తర్వాత బాగా చదివినా బాబు, నువ్వెవరంటే మా అమ్మ పేరు చెప్పాను, అమృతమ్మ కొడుకునే. అట్లా నేను చాలా బాగా చదివినాం బాబు అన్న. తెలుగు మీడియం కదా చదివినాం. చదివితే బాగా చదివి వచ్చే వారం తొందరగా వచ్చినాను. ఇక కొద్ది బాగా తయారై వచ్చి అంకుల్ నాకు బైబిల్ ఇరా అని అన్నాను. ఇవ్వరు బాబు నీకు అంటే నేను బాగా చదవలేదా? చాలా బాగా, మరి ఎందుకు ఇయ్యరు నాకు అని ఇట్లా ప్రతి వారం వాళ్ళని వేధిస్తుండేవాడు. గుడి లేదు అంతవరకు నాకు, కానీ గుడికి రావడంతో ఎంత ఆశ పెరిగింది అని అంటే గుడి అంతా నేనే శుభ్రం చేయాలి. అయ్యగారు వచ్చినారు బస్ స్టాండ్ కానంటే నేను సైకిల్ వెళ్ళాలి, సైకిల్ మీద నేను తీసుకురావాలి, ఆయన బ్యాగ్ మోసుకురావాలి. ఇట్లా భోజనం చేస్తూ ఉంటే పక్కకు ఇట్లా నిలబడాలి, నీళ్ళు అందియాలి, చేయగలిగితే నీళ్లు పోయాలి, కర్చీఫ్ అందియాలి, మళ్ళీ వదిలిపెట్టి రావాలి. లెంటి డేస్ కానీ లేకపోతే క్యారల్స్ అయితే డోలకు నేనే మోయాలి. లెంటి డేస్ అయితే కార్పెట్ కానీ అప్పుడు సాప ఉండేది, ముళ్ళు గుచ్చుకునేది అప్పుడప్పుడు. అది కూడా ఈతదమ్మ, మీకు తెలియని ఈత చెట్లు ఉన్నాయి. అయితే ఈత సాప పట్టుకునేవాడిని. మళ్ళా లాంతర్ ఉండేది, లాంతర్ పోయి మళ్ళీ పెట్రోల్ బాక్స్ వచ్చింది. గుర్తున్నాయి మీకు అవన్నీ? ఇవన్నీ ఎవరు పోయాలంటే నేనే పోయాను. ఎవరన్నా మోస్తే ఊరుకునేవాడిని కాదు. తర్వాత ఏ సభలోనైనా నేను ఉండాలి. బైబిల్ ఇక నన్ను గుడిలో చదవనిస్తలేరని పేజీలు, అధ్యాయాలు, పుస్తకాలు. ఎన్ని పుస్తకాలు అంటే ఒక్కొక్కసారి 4, 5, 6. ఏ పుస్తకాలు? చిత్రమాల అనుకునేది. బైబిల్లో ఉన్నటువంటి పుస్తకాలు చదివేసేవాడిని. అంతే ఆశ, తెలీదు ఎక్కడి నుంచి వచ్చిందో ఆశ వచ్చేసి. తర్వాత ఎవరన్నా అయ్యగారు రిఫరెన్స్ చెప్తున్నారు, సభలలో ముఖ్య ప్రసంగికులు చెబుతున్నారు. అప్పుడు ఆరోగ్యమూర్తి గారు వచ్చేవాడు, జోషి వచ్చేవారు, బిఏ ప్రతాప్ కుమార్ గారు వచ్చేవాడు. ఇట్లాంటి గొప్ప ప్రసంగికులు వస్తుంటే వాళ్ళు సభలలో మాట్లాడుతుంటే నేను ముందు కూర్చోవాలి. బైబిల్ రెఫరెన్స్ ఇంకొకటి చదవడానికి వీల్లేదు. ఇట్లా పట్టుకునేవాడిని. 5 పాత నిబంధన, మధ్యలో కీర్తనలు, ఆ తర్వాత మధ్యలో ఉన్న చివరిలో సువార్తలు, ఇట్లా పెట్టుకునేవాడిని. అంతే. చెప్పినారంటే రిఫరెన్స్ తీయాల్సిందే, నేను మాత్రమే చదవాలి, ఇంకెవరు చదవదు. చదివినారనుకో ఆ దినమంతా ఆకలి ఉండదు. ఇక్కడ ప్రార్థనలో గడపాలి, ఇంకా బాగా చదవాలి, రిఫరెన్సెస్ అన్ని. అట్లా ఉంటుంది ఆశ. ఎవరేమన్నా నేను సేవ చేయాలనుకున్నాను. ఒక సమయం వచ్చేసింది, నా ఉపవాస ప్రార్థనలు వచ్చి నేను పడుకున్నాను. అమ్మ లేపుతా ఉంది. అమ్మ లేపిన తర్వాత నేను మా అమ్మకి చెప్పాను, అమ్మ నాకు సాధు సుందర్ సింగ్ గారు కళలోకి వచ్చినాను, నేను హిమాలయాలకు వెళ్ళాలనుకుంటున్నాను, సువార్త సేవ చేసి బోరు నేర్చేసింది. నా పెద్ద కొడుకు నువ్వు పోతే ఎట్లా అని. అయినా దేవుని సేవలో ఉండడం దేవుని కృప.
సంఘం వెలివేసినా ఎవరు ఏం చేసినా తిరిగి ఆ సంఘంలో అధికారిగా మన డయాసిస్లోని ఆ మాట ప్రొటెస్టెంట్ చర్చ్లోని అతిపెద్ద సంఘమైనటువంటి సిఎస్ఏ వెస్లీ చర్చ్కి కాపరిగా ఉండడం, అంత మాత్రమే కాదు మెదక్ మహాదేవాలయంలో కాపరిగా ఉండడం గొప్ప భాగ్యం అని నేను మెదక్ గుడి నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ వరకు చూడలేదు, నాకు తెలియదు. గ్రామాలలో ఉన్నాం కదా, తెలియదు. మెదక్ గుడి అంట ఒకసారి పోవాలని పోయేసరికి ఆ గుడిని చూసి మన భాషలో పరేషాన్ అయిపోయినా. గుడి మెట్లు తాకుతూ ఇంత మంచి రాళ్ళ గుడి, అంత పెద్ద స్తంభాలు ఇట్లా పట్టుకొని ముద్దు పెట్టి కౌగులించుకొని అవి అందుతాయా? నేల మీద ముద్దు పెట్టి సాష్టాంగ నమస్కారం చేసి కూర్చొని, అంటే దేవుని మందిరం అంటే ఎందుకో ఆ మక్కువ, ఆ అభిలాష. అట్లాంటి దాదాపుగా 10 సంవత్సరాల అక్కడ అయ్యగారుగా పనిచేశాను. నా జీవితం ధన్యమైపోయింది అని అనుకుంటాను. నిజమే కదా, 10 సంవత్సరాలు అమ్మో, అంత గొప్ప ప్రజలు మార్పు నొందడం. ఆ లాయర్లు, జస్టిస్లు అంటే న్యాయాధిపతులు, పోలీస్ ఆఫీసర్స్, ఎంఆర్ఓలు అందరూ కూడా ప్రతిరోజు ఇంటి బయట 5 గంటలకు కూర్చేసుకొని కూర్చునేవారు నా స్వరం వినడానికి, నా ప్రార్థన వినడానికి, ప్రసంగం వినడానికి. ఆదివారం పూట దేవుడు ఎన్నుకున్నాడు, దేవుడు వాడుకున్నాడు. ఇది దైవ కార్యమే కానీ మానవ కార్యము. నేనెంతటోండి మట్టిలో పుట్టినోని, గుడిసెలో పుట్టినోని, గవర్నమెంట్ స్కూళ్ళలో చదివినటువంటి వాడిని ఏమీ కాదు. ఈ దినాన ఒకరితో మాట్లాడాలంటే భయం. ఏమంటారు? మంచి బట్టలు వేసుకున్నారు, బాగున్నారు, ఏమనుకుంటారు, బాగా చదువు సంస్కారం ఉన్నోళ్ళు, మనమేమో ఏం లేనోళ్ళం కదా అన్నట్టు భయపడుతుండేవాడు. ఈ దినాన వేల మందికి దేవుని వాక్యాన్ని బోధించే ఆధిక్యత దేవుడు నాకు ప్రసాదించి, ఎందుకో తెలియదు, దేవుని ఆనాది సంకల్పం. తల్లి గర్భములో రూపింపబడక మునిపే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అంతే, మనలో ఏం లేదు. నేను మట్టివాణ్ణి ఏమి లేనటువంటి వాడిని, కానీ దేవుడు ఎంతగా హెచ్చించినాడు. ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను కదా. అని దినాన దేవుని కృపను బట్టి, అందుకని ఆలయం అంటే నాకు చాలా ఇష్టం. ఆలయానికి వెళ్ళాలంటే తొందరగా తయారవుతాను. ఇవాళ నేను 6 గంటలకే ఆరాధన ఉంటుంది కదా మా దగ్గర ఇంగ్లీష్ సర్వీస్లో. నేను ఇంగ్లీష్లో వాక్యం చెప్పాలి. ఈ దినాన్ని చెప్పాను 6 గంటలకు ఆరాధన అయితే నేను ఎన్ని గంటలకు లేవాలి? 3 గంటలకు లేచాను. నిద్ర పడితేనా ప్రతి ఆదివారం అంతే. ఎందుకు? గంట లేచి చూస్తే 2 అవుతుంది, లేచి చూస్తే 1 అవుతుంది, ఇంకా 3 కాలేదని కొద్దిసేపు కుంకుతా, మళ్ళీ ఎక్కడ నిద్ర అవుతానని మళ్ళీ 3 గంటలు. ఏమి ఆశ? ఎందుకు ఈ ఆశ? ఎందుకు ఈ తపన? దేవుని కొరకు. అందుకని ఆలయాలు అనగానే, ఆలయ వార్షికోత్సవాలు అనగానే నాకు చాలా ఇష్టం. పరిగెత్తుకుంటూ వచ్చేస్తాను. ఈ దినమున రావడానికి నాకు కారు లేకుంది. క్యాబ్లో వస్తా ఉంటే ఇక్కడనే 45 నిమిషాలు అయిపోయింది, ఇక్కడనే తిప్పుతా ఉన్నాను. ఆలయం అంటే, ఆలయంలో ఉన్న మనుషులు అంటే కూడా మక్కువ అన్నారు. ఎందుకంటే దేవుని బిడ్డలు. ఎవరయ్యా మీరు అని అంటే దేవుని బిడ్డలు, మామూలు కాదయ్యో. ఎవరు? దేవుని బిడ్డలు. నాకు అందుకనే దేవుని బిడ్డలు అంటే ప్రాణం. దేవుని బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రతిరోజు నా ప్రార్థనలో ఒక్కొక్క సంఘం పేరు చెప్పుకొని పోవాలంటే కుదరదు, కానీ నా అధ్యక్ష మండలంలో ఉన్న సంఘాలన్నింటినీ అని ప్రార్థన చేస్తాను. సంఘ కాపరులందరి కొరకు ప్రార్థన చేస్తాను. సంఘ నాయకులందరి కొరకు ప్రార్థన చేస్తాను. అమ్మ మిమ్మల్ని మరిస్తే ఏమన్నా ఉన్నదా? స్త్రీల సమాజం అంటాను, యవన సమాజం అంటాను, ప్రార్థన చేస్తాను. నా ప్రార్థనలో మీరు కూడా ఉన్నారని జ్ఞాపకం చేస్తున్నాను. మీ కొరకు కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ విధంగా దేవుడు వాడుకునే విధానం. నేను ఎందుకు అంటున్నానంటే, దేవుణ్ణి ప్రేమిస్తాను. దేవుని ఆలయం అంటే నాకు చాలా మక్కువ. దేవుని ప్రజలు అంటే నాకు చాలా ఇష్టం.
అందుకనే కష్టమైన ఇష్టపడే వస్తాను నేను. అంతే. నో అని చెప్పడం చాలా చాలా అరుదు, చాలా చాలా తక్కువ. నేను రాను అని చెప్పడం. ఇక తప్పనిసరి పరిస్థితి అయితే మాత్రమే నేను అట్లా చెప్తాను. ఇది దేవుని మందిరం. ఎందుకు నేను ఇంతగా దేవుని సంఘాన్ని, మందిరాన్ని నేను ప్రేమిస్తానంటే, యాకోబు భక్తునికి ఒక కలబడింది. ఆదికాండము 28వ అధ్యాయంలో మనం గమనిస్తాం. అక్కడ అంటాడు, ఆయన కలలో ఒక పెద్ద నిచ్చెన వచ్చేస్తుంది. నిచ్చెన అంటే తెలుసు కదా, లాడర్. ఇంగ్లీష్లో చెప్తేనే అర్థమవుతుంది, పట్నం భాషలు కదా మీరు. అయితే ఆ నిచ్చెన పైన దేవదూతలు ఎక్కుతూ ఉన్నారు. ఆయనకు మేల్కు వచ్చేస్తుంది. ఆయన భయంతో పరిగెత్తుతున్నాడు అసలు కదా. ఒంటరి వాడే పరిగెత్తుతున్నాడు, ఒంటరి వాడే. కానీ అక్కడ దేవదూతల మధ్యలో ఉన్నట్టే ఉంది ఆయనకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం కొందరం అనుకుంటాం, అయ్యో నేను ఒంటరి వాడిని, నేను ఒంటరి దాన్ని, ఎవరు లేరు, మాకెవరు సాయం చేస్తారండి, మేము ఇట్లా ఉన్నదండి మా పరిస్థితి, అయ్యో మాకే ఇట్లా కావాలా. భయపడకు, దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఎవరు నీ దగ్గరికి రాకపోవచ్చు, ఎవరు నీకు సహాయం చేయకపోవచ్చు, నువ్వు భయంతో ఉండవచ్చు, కానీ దేవదూతల సమూహము నీతో కూడా ఉన్నది. హల్లెలూయా. దేవదూతలతో మీరున్నారు, మర్చిపోకూడదు. అరణ్యంలో ఉన్నాడేమో, కానీ ఆయన అంటాడు కదా, లేవగానే ఏమంటాడంటే, ఇది దేవుని మందిరమే, ఇది యెహోవా మందిరమే కానీ మరొకటి కాదు అంటాడు. అరణ్యంలో ఉన్న ఆలయంలో ఉన్న ఫీలింగ్ ఏముంది? ఎందుకు? దేవదూతలతో ఉన్నాడు కదా. మనకు కూడా అరణ్యంలో ఉన్నట్టే ఉంటామేమో, కానీ ఆలయములో ఉన్నవారు మీరు. నేనంటాను, మీ ఇంటిని ఆలయంగా మార్చుకోండి. ఉదయం లేవగానే ప్రార్థిస్తున్నారా? డౌటే. చాలా బిజీ అయ్యారు మేము. ప్రార్థన చేస్తున్నారా? నిజమే, నమ్ముతున్నామంటే నాకు అర్థమైంది. తలుపుతలేరంటే కూడా అర్థమవుతుంది. బైబిల్ చదువుతున్నారా? అయ్యగారిని ప్రసంగం చేయబట్టి ఇవన్నీ అడుగు. అయ్యగారు ఇంకొకసారి కొద్దిగా జాగ్రత్త చేయాలి. బైబిల్ చదువుతున్నారంటే చదువుతున్నాం అంటారు. ఏం చదువుతున్నారని నేను ఒకసారి అడిగితే, క్యాలెండర్ చూసిపోతుంది అమ్మ పొద్దున్నేమగానే పనికి. మన వాళ్ళంతా క్యాలెండర్లు ఎందుకు అని అంటే అది బైబిల్ వాక్యం అనుకుంటున్నారు. కాదు, నేను అదే అంటలేదు. మన అయ్యగారులు, మన బిషప్లు మంచోళ్ళు క్యాలెండర్లు తయారు చేసి ఇస్తున్నారు, వాక్యం పెట్టుకొని ఇస్తున్నారు. ఎందుకంటే ఈ వాక్యం లేకపోతే హోసన్ అది వస్తుంది క్యాలెండర్, అది లేకపోతే కలవరిది వస్తుంది, కలవరి లేకపోతే ఇంకోటి వస్తుంది కదా. ఈ క్యాలెండర్ పెట్టుకుని ఆ వాక్యాలు చదువుకొని పరిగెత్తుకుంటూ పోతూ ఉంటారు. కాదు, దేవుని యొక్క వాక్యం చదవాలి. ఇది వాగ్దానాల గని, పరలోకపు ధన నిధి. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి మనం కదా. జీవపు మాటలు, యేసయ్య మాటలు అనుభవించాలి. ఆయన అంటాడు, నిద్ర లేవగానే అంటాడు, ఇది పరలోకపు గవినియే గాని మరొకటి కాదు అంటాడు. నాకు దేవుని మందిరం అంటే ఎందుకు ఇష్టం అంటే, ఇది పరలోకపు గవిని. నీవు పరలోకం వెళ్ళాలంటే మనం తలుపు తీయంది వెళ్తామా? అది కూడా అంతే. పరలోకం వెళ్ళాలంటే గుడిలో ఉండాలి ముందు, గుడికి వెళ్ళడం నేర్చుకోవాలి ముందు, గుడిలో శ్రద్ధగా దేవుని వాక్యం ఆలకించడం నేర్చుకోవాలి కదా. ఏం చేస్తాం మనం? ఎందుకు వస్తాం గుడికి? మరి ఎందుకు వస్తాం గుడికి? వాక్యం వినడానికి, నిద్రపోవడానికి కదా. నిజంగా అమ్మా మీరు ఎంత మంచి వాళ్ళమ్మా. నిద్రపోవడానికి కాదు. ఒక ఆయన అడిగినాడు, ఒక అయ్యగారు అడిగినాడు. అయ్యగారు అడిగితే ఇట్లానే చెప్పినారంట. మరుసటి రోజు ఒక ఆయన ఈయనను అడిగినాడు ఆఫీస్లో, ఏం సార్ ఆదివారం పూట ఎంతసేపు మీరు రెస్ట్ తీసుకుంటారు, ఎంతసేపు పడుకుంటారంటే, ఏముందండి మా అయ్యగారు ప్రసంగం మీద ఆధారపడి ఉన్నారు అంటే. అయ్యగారు ప్రసంగం అంటే జోలపాటనా ఏమి కదా. అవునా?
ఎంతసేపు అంటే 5 ప్రసంగం అంట. అది ఇంత అన్యాయం. అయితే ఎందుకు వస్తున్నాం మనము? దేవుని మందిరము, ఇది ఆరాధనా స్థలము. ఏంటంట? ఆరాధన స్థలము, వర్షిప్ ప్లేస్, ప్లేస్ ఆఫ్ గాడ్స్ వర్షిప్. మన ఆరాధన స్థలాలు వర్షిప్ స్థలాలే, నేను కాదంటలే, కానీ కొన్నిసార్లు వార్షిప్ స్థలాలైతే వారంటే కదా, కొన్నిసార్లు వార్షిప్ స్థలాలైతే నిజమే చాలా విచారం అనిపిస్తుంది. ఇంత వాక్యం చెప్పి, ఇన్ని పాటలు పాడి, ఇంత స్తుతించి కదా, ఆరాధన ఆరాధన కళ్ళు మూసుకొని చేతులు ఊపి చప్పట్లు కొట్టి అంత చేసి మళ్ళా బయటికి పోయి వస్తే ఎట్లా? ఇది వార్షిప్ స్థలమా? ఏం స్థలం అది? వర్షిప్. దేవుని స్తుతించే స్థలం ఇది, దేవుని ఆరాధించే స్థలం. కొన్నిసార్లు మన క్వైర్ బృందమా లేకపోతే స్పెషల్ బృందమా ఏదో ఒకటి ఉండదు, ఈమె పాట ఎత్తితే ఈమె పాడదు కదా. మైకోనికి చెప్తాను అది, నా మైక్ పెద్దగా పెట్టి, లేకపోతే మనకున్నది కదా కదా. ఇట్లా మన మధ్యలో మనకు మనస్పర్ధలు ఇట్లా చేస్తే ఆరాధన స్థలం అంటారు. అదని మనసులో ఒకటి బయట ఒకటి కదా. ఆరాధన తన్మయంతో, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను, ఆత్మతో సత్యంతో ఆరాధించాలి కానీ పెదవులతో వస్త్రములతో చేతులు ఊపుకుంటూ కాదు. ఆత్మ కదా. కొన్నిసార్లు ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం, అందుకని అరుస్తుంది కానీ ఇది ఆరాధన కాదంటారే అది కదా. దిస్ ఈస్ అ ప్లేస్ ఆఫ్ వర్షిప్. అందుకనే మహాజ్ఞాని బైబిల్ గ్రంథంలో ఉన్నాడు ఒక ఆయన, నా భూతో నా భవిష్యత్ కదా. ఇక ముందు రాడట, దేవుడు చెప్పిన మాట. ఇంతకు ముందు లేడట అంత జ్ఞాని, తర్వాత రాడట అటువంటి జ్ఞాని. ఆ జ్ఞాని ఒక మాట అంటాడు, ఏమంటాడంటే, నీవు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనవలెను. ఎక్కడున్నది? ప్రసంగి ఎన్నో అధ్యాయం? 5వ అధ్యాయం మొదటి వచనం. మహా అద్భుతం. నీ ప్రవర్తన దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అందుకని మనం ఏం చేస్తామంటే ఆలయానికి టైంకు ముందే రావాలి కదా. ముందే వస్తే ఎక్కడ కూర్చుంటారు? ఎక్కడ? బయట కూర్చున్నారంటే అర్థమైంది అదే అంటలేనమ్మా. అంటే ఆలయానికి ముందే మనం రావాలి కదా. నేను ఒక దగ్గర పని చేస్తా ఉంటే సాయంత్రం అట్లా దిగి 5:30 ఆ ప్రాంతంలో నేను వస్తా ఉన్నాను. పెద్ద మనుషులు పరిగెత్తుతా ఉన్నారు. పెద్దలు పరిగెత్తుతా ఎట్లుంటది? పరిగెత్తుతా ఉన్నారు. నేను బస్ స్టాండ్ నుంచి వస్తున్నా కాబట్టి బస్ స్టాండ్ దగ్గర అక్కడే పోలీస్ స్టేషన్ ఉంది, అక్కడే కోర్టు ఉంది, అక్కడే హాస్పిటల్ ఉంది, ఇవన్నీ అక్కడ ఉన్నాయి. మీకు ఎవరికైనా తెలిస్తే లక్షపేట తెలుసా? ఉన్నాం అమ్మను? వెరీ గుడ్. లక్షపేటలో అక్కడ పాత బస్ స్టాండ్. అటు నుంచి నేను వస్తా ఉంటే పరిగెత్తుతా ఉన్నారు. మిషన్ కంపౌండ్కి రావాలి కదా, పరిగెత్తుతా ఉన్నారు. ఏమైందా నేను అనుకుంటున్నా, ఆపుదామని ప్రయత్నం చేస్తారు. ఆగుతారా? సరే ఇంకా కొద్ది ముందుకు ఏమైందబ్బా అని అనుకుంటా ఉన్నాను. హాస్పిటలా లేక పోలీస్ కేసా, ఏమైందో పాపం అని అనుకుంటూ వస్తా ఉన్నాను. స్త్రీలు పరిగెత్తుతున్నారు. ఇక స్త్రీలు అంటే ఎవరు? స్త్రీలు కావాలంటే స్త్రీలు పరిగెత్తుతా ఉన్నారు. అరే కొంగి చూసిపోతుంది, పరిగెత్తుతా ఉన్నారు. మొత్తానికి వాళ్ళకి ఒకటే గురి ఉన్నారు. అయ్యో ఇదేదో సీరియస్ కేసే. నేను అనుకున్నాను ఇది సీరియస్ కేసే అనుకొని ఇంకా కొద్ది దూరం వస్తా ఉంటే పాపం ఎవరికి ఏమైందో చూస్తా, నేను మనోళ్ళని ఎవరినైనా పిలుస్తాను నేను అనుకుంటా ఆలోచించి పిల్లలు పరిగెత్తుకు వస్తున్నారు. అరే ఆడపిల్లలు మగపిల్లలు అంత పరిగెత్తుతా ఉన్నారు. కొన్ని గట్టిగా పడుతుంది.
ఏమైందిరా, ఎందుకు పరిగెత్తుతున్నారా ఇట్లా? మీ నాయనలు పరిగెత్తిండు, మీ అమ్మలు పరిగెత్తిండు, మీరు పరిగెత్తుతున్నారు, ఏందిరా ఇది అంతా అంటే వదిలిపెట్టి సార్ అని అని ఎందుకురా అంటే న్యూస్ రీల్ పోతుంది సార్ అని. అది ఎటు పోతున్నారట? సినిమా థియేటర్కి పోతున్నారు, న్యూస్ రీల్ దగ్గర నుంచి చూడాలంటారు. అవుతున్నారట. మరి సామాన్యంగా సినిమా 6:30 స్టార్ట్ అవుతుండొచ్చు, వీళ్ళు న్యూస్ రీల్ కూడా పోద్దట. వీళ్ళకి పరిగెత్తుతున్నారు ఎక్కడికి? గుడికి. మరి గుడికి ఎప్పుడు వస్తారు? ఆల్వేస్ లేట్ కదా. ఏమనాల లేట్ వచ్చేటోళ్ళు? లేట్ విల్సన్ హ్యాస్ కమ్ అనాల. ఎందుకు దేవుని గుడి అంటే ఎందుకంత నిర్లక్ష్యం? ఎందుకు ఆసక్తి లేదు? ఆదివారం పూటనే పొద్దున్నే వాళ్ళు అసలు యాక్టివ్గా పనులు చేసుకుని తొందర గుడికి పోవాలని ఆశ లేదే. ఏంటి ఇటుపోతా ఉంది క్రైస్తవ సంఘం కదా. అయ్యో ఎంత విచారం ఇది. అందుకని అంటాడు, నీవు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన నిరాసక్తతో కాదు, నిర్లక్ష్యంతో కాదు, సిద్ధపడి, ఒక రోజు ముందే సిద్ధపడి మనం అన్ని రెడీ పెట్టుకొని దేవాలయములకు వెళ్ళి అందరికన్నా ముందుకు వెళ్ళి వచ్చి ఇక్కడ మోకరించి ప్రార్థన చేస్తే ఆహా అబ్బా దేవుడు కూడా సంతోషిస్తాడు కదా. మీరు చూడండి ఒకసారి, మీరు మీ కుటుంబంతో సహా పొద్దున్నే లేవండి, లేచి గుడి 10 గంటల కంటే ఒక 5-10 నిమిషాల ముందుకు వచ్చి మీ పిల్లలు, భార్య, భర్త మోకరించి ఇక్కడ ప్రార్థన చేయండి. ఎంత తృప్తియో, ఎంత ఆశీర్వాదమో. అంజనగానే అయ్యగారు ఆ మాట చెప్పక అయ్యగారు అన్నట్టు చూడండి, ట్రై చేయండి ఒకసారి. ఆ వారం చూడండి మీ ఆశీర్వాదాలు. ప్రయత్నం చేస్తారా? చూడండి ఒకసారి. నిజమే, జాగ్రత్తగా ఇది దేవుణ్ణి ఆరాధించే పవిత్రమైన స్థలం కాబట్టి దేవుణ్ణి ఆరాధించడానికి వస్తాం. మరొకటి కాదు సుమా, మాట్లాడడానికి కాదు కదా, మన బట్టలు చూసుకోవడానికి కాదు, ముచ్చట్లు పెట్టుకోవడానికి కాదు, దిక్కులు చూడడానికి కాదు కదా, ఫోన్లలో మాట్లాడుకోవడానికి కాదు కదా. కొన్నిసార్లు మనం ఆరాధనలో అబద్ధమే ఆడుతూ ఉంటాం. ఎట్లా అబద్ధం ఆడతాం? పాడే యెహోవా నామమున చాలు. అసలు ప్రార్థన చేసే అనుభవమే లేదు, పాట ప్రజోరుగా పాడుతున్నావమ్మా. యెహోవా నామమున అంటే నువ్వు ప్రార్థన చేస్తున్నట్టు అర్థం కాదు, కానీ ప్రార్థన చేయు. ఇంకొక పాట పాడతాం. మీరంతా చక్కగా పాడతారు కదా. మీరందరూ ఆ చరణం అయితే పాడండి, నేను కూడా ఆనందిస్తాను, ఆస్వాదిస్తాను. రాజా నీ సన్నిధిలో పాడదామా? బాగా పాడినారు, వెరీ గుడ్. మీరేం పాడినారంటే నేనుండాలేనయ్యా. నిజమా? అబ్బా, అందమైన అబద్ధం. సెల్ ఫోన్తో అనండి, నేనుండాలేనమ్మా, నేను బ్రతుకాలేనమ్మా నీవే లేకుంటే. అవునా కదా? మీరు చూడండి, సెల్ ఫోన్ ఇంట్లో మర్చిపోయి కొద్ది దూరం పోతే అమ్మో కొంపలు అంటుకోపోవు. అవునా? ఇంట్లో సెల్ ఫోన్ ఎవరన్నా ముడితే అమ్మో
ఏమనుకుంటున్నావు? ఎక్కడ లేదు, బీపీ వచ్చేస్తుంది. అవునా కదా? ఇది లేకపోతే బ్రతకలేము. ఈ దినాల లోపల పొద్దున్న లేవగానే ఏం చూస్తాం మనం కదా? ఈ మధ్యరాత్రి పూట ఈ సార్కు మెసేజ్ వచ్చింది టింకు అన్నదంటే ఈయన కన్నా ముందు భార్య లేస్తుంది. అది టింకు అన్నది. ఇది ఇంత రాత్రి పూట మెసేజ్ ఎక్కడిది? కాన్సన్ట్రేషన్ అంతా ఆడోళ్ళది మొక్కలది ఎక్కడ ఉన్నది? అప్పుడు ఇప్పుడు అనాల నీవే లేకుంటే దేవుడు లేకుంటే కాదు, దేవుని మందిరం లేకుంటే కాదు. ఈ దినాల లోపల అంత ఇంపార్టెంట్ అయిపోయింది కదా. నేను ఒకసారి ఒక ఆమెను అడిగిన, ఏమమ్మా మీ ఆయన వస్తలేదు గుడికి, నువ్వే వస్తున్నావు, పిల్లల్ని తెస్తున్నావు, బాగుంది, నాకు సంతోషం. మీ ఆయన వస్తారే అంటే ఒక దినం ఆన్సర్ చెప్పింది ఆమె, యా ఆయన గుడికి వస్తలేడు అన్నట్టు మాటనే కానీ చాలా పనులు ఉంటున్నాడు, తిరుగుతాయ్యా అప్పుడప్పుడు నేను చూస్తే ఆయన మొహమంతా వెలిగిపోతుందయ్యా. అంటే దేవుని కాంతి, దేవుని తేజస్తం ఇట్లా వెలిగిపోయినట్టు అనిపిస్తుంది అయ్యా. ఓ అందుకనే నేను ఎక్కువ చెప్పాయ్యా గుడి గురించి, ఆయనకు అన్నీ తెలుసు. నేను పిచ్చిదానా దుప్పటేసుకొని దాంట్లో సెల్ ఫోన్ పెట్టుకుంటాడు, అది అమ్మో ఇక తేజస్సు మహిమ కదా. దుప్పటికపోతే సెల్ ఫోన్ చూస్తే ఎట్లుంటది? వెలిగిపోతున్నాడు మా ఆయన, ఈమె సంతోషంగా పరలోకంలో ఉంటున్నాడు మా ఆయన అని. ఇట్లా అంత అబద్ధలోకమైపోయింది క్రైస్తవ్యం. చాలా విచారకరమైనటువంటి సంగతి. జాగ్రత్త సుమా కదా. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ బలముతో కదా, నీ పూర్ణ ఆత్మతో ఏం చేయాలా? దేవుణ్ణి ఆరాధించు, దేవుణ్ణి స్తుతించు. ఓ ఇశ్రాయేలు వినుము, వినాల్సిందేను, వినకుండా ఉండకూడదు. చెవులు గలవాడు లేకపోతే సీసం పోస్తారు పరలోకంలో పోనీయనిగా కదా. జాగ్రత్త. దేవుడు ఆత్మ, ఆయన ఆరాధించు వారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఆత్మ పరమాత్మ, ఈ ఆత్మ వింటున్నారా? ఈ ఆత్మ పరమాత్మను అనుసంధానం చేయడమే భక్తి. భక్తి అంటే మన ఆత్మ పరవశంతో దేవుని ఆత్మ కొరకు ఎదురు చూడాలి, దేవుని ఆత్మను కలుసుకోవాలి. అది నిజమైన ఆరాధన అన్న సత్యం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సరే, నేను ఇక్కడ ఆపుతాను మొదటి మాట. రెండవ సంగతి ఏంటంటే, ఆలయము అనగానే ఈ ఆలయంలో విన్నటువంటి బోధలు, ఈ ఆలయంలో పాడినటువంటి పాటలు మన జీవితాలను ప్రక్షాళన చేయాలి. అందుకని నేనేమన్నా అంటే, ఈ దేవుని ఆలయము దేనికి గుర్తు అంటే పరిశుద్ధతకు గుర్తు. దేని గుర్తు? దేవుని ఆలయంలోనికి వచ్చిన వారందరూ కూడా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. బలహీనులమే కావచ్చు, కానీ మన దేవుడు బలవంతుడు కాబట్టి ఆయన మన పాపములను కడిగివేసి, మన దోషములను తొలగించి, మన అపరాధములను మనకు దూరం చేసి, ఆయన పవిత్ర రక్తము చేత మనల్ని పరిశుద్ధపరిచినటువంటి సంఘముగా మనం ఉన్నాం, విశ్వాసులముగా మనం ఉన్నాం, భక్తులముగా మనం ఉన్నాం, కుటుంబాలుగా మనం ఉన్నాం. కాబట్టి పవిత్రతను కాపాడుకోవాలి. ఎన్నటెన్నటికి పవిత్రతయే, చెప్పండి, ఎన్నటెన్నటికి పవిత్రతయే మనకు ఆధారం కదా. మన భక్తికి ఆధారం ఏదయ్యానంటే పవిత్రతయే, ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ దృష్టికి అనుకూలమైనదయా అంటాడు కీర్తనకారుడు సొమగుడు కీర్తనలు 15వ వచనంలో మనం గమనిస్తాం. ఎన్నటెన్నటికి ఎప్పటికైనా పరిశుద్ధతయే అని చాలా ప్రాముఖ్యమైన విషయం అని నేను మీకు గుర్తు చేస్తూ అవసరంగా చెప్పాను. మీకు కార్ షెడ్ ఉన్నది, నాకు కూడా ఒక కారు ఉన్నది, దాన్ని షెడ్లో పెడతాను.
ఎవరైనా తీసుకొని వచ్చి దాంట్లో సైకిల్ పెట్టేసి నా కారు చూసిరా ఎందుకు, అరే ఇది సైకిల్ కాదు, నీకు సైకిల్ లెక్క కనబడుతుంది కానీ ఇది ఎక్కడున్నదంటే కార్ షెడ్ లో ఉంది కాబట్టి ఇది కారే. అవునా? ఎవరినైనా మీరు కాపీ పెట్టేది. ఇప్పుడు నా కార్ తీసుకుపోయి ఎయిర్పోర్ట్ లో పెట్టేసి ఇది విమానమే అంటే నడుస్తుందా? మనం కూడా అంతే, గుడిలోకి వచ్చినాం భక్తులమే మేము పరిశుద్ధమే అంటే నడుస్తుందా? నడవదు. నువ్వు కడగబడకనే ఉన్నావు, నువ్వు పాపం ఒప్పుకోకనే ఉన్నావు, నువ్వు ఇంకా నీ పాత జీవితాన్ని మర్చిపోకుండానే ఉన్నావు, నువ్వు విశ్వాసంలో ఎదుగుతలేవు. ఏదో నామకార్థ క్రైస్తవం వస్తున్నావా, పోతున్నా. ఎందుకు వస్తున్నావు? నేను నాయకుడిని, నేను నాయకురాలి, నేను బాగా పాట పాడతా, నేను మంచిగా చెప్తా. ఇవన్నీ బక్వాస్, పక్కకు పెట్టుండి. ఇవన్నీ ఇది కాదు. భక్తితో, విశ్వాసంతో, పరిశుద్ధతతో, దేవుని మీద ప్రేమతో, మక్కువతో దేవుని వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి ఒక మంచి భక్తి కలిగినటువంటి కుటుంబాలుగా మనం దేవుని సన్నిధిలోనికి రావాలి. ప్రక్షాళన లేకుండా ఇప్పుడు చూడండి, మన ఇంట్లో పొద్దున్న లేవగానే మీరు ప్రార్థన చేసుకున్న తర్వాత వంట చేస్తాం, వంట చేయడానికి వెళ్తాం. వంట చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏ పాత్ర ఉంటే ఆ పాత్రను తీసుకొని వంట చేసేస్తారా? ఏం చేస్తారు మీరు? ఏం చేస్తాం? నిన్న అన్నం వండినాం, మళ్ళీ ఇప్పుడు అన్నం వండాలా, దాన్ని వేసి మళ్ళీ ఇది కూడా అన్నమే కదా ఉడకబెట్టేస్తాం. ఏం చేస్తాం? ఎట్లా చేస్తాం? బాగా హోమ్ అవుతాను. అవునా కదా? దానికి ఏమన్నా నల్లకుంటే గడ్డ పెట్టి కిర్ర అంటాం కదా. శుభ్రం చేయవా? మంచి శుభ్రం చేస్తాం. అవునా? మనమే ఎంత శుభ్రత పాటిస్తే దేవునికి ఇంకెంత పరిశుద్ధత కావాలి. మనలో ఉన్నటువంటి నల్లదనం, ప్రతి విధమైన చెడు అనే బురద తొలగించుకుంటూ దేవుని సన్నిధిలోనికి రావాలి. బలహీనులం కావచ్చు, దేవా నా పాపములను క్షమించు. అందుకనే మనం ప్రతి ఆదివారం అయ్యగారు చెప్పిస్తాం, మేము చేయవలసినవి చేయగా. నిద్ర వస్తుందామా? నిద్ర వస్తే కార్పెట్ ఉన్నది ఇలా రెడీగా. చేయవలసినవి చేయక చెప్తూనే ఉంటాం. ఇదిగా ప్రతి ఆదివారం చేయాల్సింది చేస్తూనే ఉంటాం, చేయరానివి చేయక అని మళ్ళీ అంటూనే ఉంటాం. ఏమి అబద్ధాలు అవసరమా? ఇవన్నీ కాదు కదా. పరిశుద్ధత, పవిత్రత, దేవుని మందిరం ఇది. దీన్ని అందుకని ఏమన్నానంటే పరిశుద్ధ దేవుని మందిరము, పరిశుద్ధ మందిరము అనగా హోలీ శాంక్చురీ, హోలీ టెంపుల్. దీంట్లో ఆరాధించే వారు హోలీగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. దేవుని సన్నిధిలో మన పాపాలన్నింటినీ ఒప్పుకోవాలి, విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయాలి. బలహీనతలో దేవుడు మనల్ని బలపరుస్తాడన్న ఒక గొప్ప విశ్వాసం మనం కలిగి ఉండాలని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అందుకని అంటాడు, ఇర్మియాలో అంటాడు 7వ అధ్యాయం 14, 10, 11 నాలే మాలే మాలే అంటున్నారు. కానీ ముందు మీ మార్గములను చక్కదిద్దుకొనుడి. ఏం చేయాలంట? ముందు మన మార్గములను చక్కదిద్దుకొనవలసిన అవసరత ఎంతైనా ఉన్నది అన్న సత్యం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, దేవుని మీద భక్తి కలిగి ఉండండి. ఆనాడు అప్పుడు మన పితరులు, మన అవ్వ, మన అయ్య, మన తాతలు, మన పెద్దమ్మలు అందరూ కూడా ఎంత భక్తితో నుందురో మీకు చెప్పాలా. సాయంత్రం కాగానే మిషన్ కాంపౌండ్లో కానీ వేరే దగ్గర కానీ బయటికి వెళ్ళగానే ఒక పాట వినిపిస్తుంది. భజన జర దూరం పోగానే సర్వాదే కొద్ది దూరం పోగానే దేవుని స్తుతించుడి. ఇక కొద్ది దూరం పోగానే హల్లెలూయా స్తుతి మహిమ. ఇన్ని పాటలు ఆ బస్తీలా, ఆ గల్లీలా, ఆ వాడలా, మిషన్ కాంపౌండ్లా ఏమైనా ఆ పాటలు. సాయంత్రం కాగానే టీవీ కదా, దాన్ని ఏమన్నారంటే ఈడియాటిక్ బాక్స్ అన్నారు. సీరియల్
అయితే నేను సనత్ నగర్లో పనిచేస్తాను. సనత్ నగర్ ఉంది నేను మీకు తెలుసు కదా, ఒకసారి వచ్చిన సనత్ నగర్లో ఆరాధన ప్రకటన చేసిండు. ఇక అయ్య గారు లెటర్ ప్రేయర్ మీటింగ్కి వస్తారంటే దేవుడు అని పోవాల్సి వచ్చింది. పోయేసరికి ఒక ఇంట్లో ఇక్కడనే కుక్కట్పల్లిలో మీరు కూడా పోయినా నేను పేరు చెప్తే వాళ్ళ ఇంటికి పోతారు, అందుకనే చెప్తాను. అయితే ఇంటికి పోయేసరికి నాతోని ఇద్దరు స్త్రీలు వాళ్ళ లీడర్ వచ్చింది. అయ్యగారు ఇక్కడ వెళ్ళాలంటే సరే పోగానే తనకు తెలిసింది, కూర్చోబెట్టిండ్రు, కూర్చేసింది, అమ్మ చాయ్ ఇచ్చింది, బిస్కెట్ తెచ్చింది. ఎంత మంచి కుటుంబం అమ్మ, ఇంతగా ప్రేమించే కుటుంబాలు ఉన్నాయి. కొడితే కూడా తలుపు తెరవరు, కానీ అయ్యగారు వస్తున్నారంటే తలుపేసుకుంటారు, కానీ ఏటో పోయినామని చెప్పమంటారు, కానీ ఇంత మంచి కుటుంబం ఇది అని టీ తాగినాం, బిస్కెట్లు తిన్నాం, అయిపోయింది. కొంచెంసేపు కూర్చున్న తర్వాత ఈమె అడిగింది, ఏమాయి మీ అమ్మ వస్తలేదు? నేను ఈమెనే అమ్మ అనుకున్నాను. ఈమె ఎవరు మరి? కాబట్టి అమ్మ వస్తలేదు అని అంటే అమ్మ వస్తలేదు అనగానే ఈమె అన్నది, అయ్యా అయ్యి వచ్చిండు అమ్మ, ఇప్పుడే కొద్దిసేపు అయింది, ఫ్రెష్ అయ్యి పైన కూర్చున్నారు అని. కానీ మరి పైన కూర్చున్నారంటే మమ్మల్ని అన్న రమ్మన్నారంటే వాళ్ళు కూడా రావాలనంటే వాళ్ళు మీకు చాయ్ బిస్కెట్లు ఇచ్చి కొద్దిసేపు కూర్చోబెట్టమన్నారు. అది ఎందుకు కూర్చోబెట్టమన్నారు అని అంటే సీరియల్ టైం అంటే ఇది, సీరియల్ అయినాక మిమ్మల్ని ఇక్కడికన్నా వస్తారట, మిమ్మల్ని అన్న పిలుస్తారట. విద్యార్థం అర్థం కాలేక ఏం వాక్యం చెప్పాలో కూడా అర్థం కాలేక భయంకరం అనిపించింది. అయ్యగారు వస్తాడని తెలుసు, అయ్యగారు వచ్చిండని తెలుసు, సీరియల్ అయిపోయినాకనే దేవునికి ప్రార్థన. ఎంత విచారం ఇది కదా. ఇట్లాంటి కుటుంబాలు మన సంఘంలో లేవు, అదొకటి సంతోషం. నిజమా? మొగలు సపోర్ట్ చేస్తలేనంటే నిజమే, ఇట్లాంటివి ఉన్నాయి. ఆ భక్తి ఎటు పోయింది? మన తాతలు మన తండ్రులు నేర్పించినటువంటి భక్తి విశ్వాసం పాటలు ఎటుపోయినాయి? సాయంత్రం కాగానే లొల్లి లొల్లి, ఒకడు ఇల్లు ఈ టీవీ పెట్టమంటే ఒకళ్ళు ఆ టీవీ పెట్టమంటారు, ఒకళ్ళు ఈ టీవీ కాదు ఆ టీవీ కాదు 9 టీవీ పెట్టమంటారు. ఇంకో ఇదే గందరగోళం, కొట్లాడుతున్నాడు. ఇంకా దాంతో అలుగురు, అన్నం తినకపోవడు కదా. ఎంత విచారం! ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇక టీవీ కూడా బంద్ అయింది అనుకోండి, మనం కొట్లాట పొందలేదు కదా. ఒకటే ఇంట్లో ఉంటున్నాం కానీ మనది మనం మాట్లాడుకుంటలేదు. గీరు పెట్టుకుంటున్నాం, ఇట్లా అట్లా గీకుడే గీకుడు. పాతకాలంలో సాగులోకి గీకిందండి, మంగళలోకి గీకిందండి. మరి ఏంటిది? ఇది ఎటుపోతున్నది క్రైస్తవ లోకం? మన కుటుంబాలు ఏమైపోతున్నాయి? విచారణ. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు మనం దేవుణ్ణి ప్రేమించే బిడ్డలముగా, మంచి క్రైస్తవ సంఘముగా మనమందరం కూడా దినదినం దేవునిలో ఎదగవలెనన్న సంగతి జ్ఞాపకం చేస్తాను. అందుకే యేసు ప్రభువు అన్నాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. వారు పాపను దేవుని చూసేదా? ఏ ఆంటీ చెప్పిందని చెప్తున్నాను, తెలుసా నీకు? ఎక్కడుంది చెప్పు, నువ్వే చెప్పు. మత్తయి సువార్త చిట్టీలు అందిస్తే చెప్తా ఉంటాం. చూసినారా? దేవుని చూచేదారు అంటే హృదయ శుద్ధి ఉంటే ఎవరిని చూస్తాం మనం? పక్కలను కాదు. ఎవరెవరు పోతున్నారు బయట అల్లని కాదు చూసేది, ఎవరిని చూస్తాం? దేవుని చూసేదాము. హృదయ శుద్ధి కలిగి ఉండాలి. ధన్యత, ఆశీర్వాదం, గొప్పతనం. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇక 3వ విషయానికి వస్తాను. అన్ని మళ్ళీ అడుగుతా నేను, 1, 2, 3 అని. దేవుని మందిరము అని అంటే నేను రాగానే నాకు కనబడ్డ మాట ఏంటంటే, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఐక్యత, సంఘం అంటే ఐక్యత కదా. సమాజం అంటే ఐక్యత. మనం ఏం చేయాలంటే ఐక్యత కలిగి ఉండాలి కదా. అందుకనే అంటారు, సమాధానపరచువారు ధన్యులు.
చెప్పు మళ్ళొకసారి. నీకు ఇంత సపోర్ట్ ఉందా నాకు తెలియదమ్మా. ఎన్నికల్లో నిలబెట్ట గెలిపిస్తారు మీరు. అమ్మో, చాలా మంది ఫేవరెట్స్ ఉన్నారు. సమాధానపరచువారు ధన్యులు. ఐక్యత కలిగి ఉండాలి మనం. అందుకని అంటారు, దేవుడు చెప్పిన మాట ఏంటంటే సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు. దేవుడు మేలు చేస్తాడు మనకి. మనం ఏం చేస్తామంటే తేలులాగా ఉంటాం, ఇట్లా అంటాం, ముఖ్యంగా కూర్చుంటాం. ఇక వాళ్ళు కొట్లాడుకుంటుంటే ఆహా ఎంజాయ్. ఒక 2 కుటుంబాలు మంచుకుంటే ఓర్వము, స్నేహితులు మంచుకుంటే ఓర్చేది లేదు. అయ్యగారమ్మతో ఈమె మంచుకుంటే మెల్లిగా కొట్టి పెట్టేసుడే. అక్కడ స్నేహితులు బాగుంటే ఓర్చేది లేదు, వారిలో అందరు కలిసి ఉంటే ఓర్చేది లేదు, సావాసంలో కమిటీ మెంబర్లు కలిసి ఉంటే ఓర్చేది లేదు. అయ్యో దేవుడా, ఎట్లా? మనం తేలు కాదు, తేలుకుండి కాదు మనం. ఎవరైనా ఉన్నారా? తేలుకుంటే సపోర్ట్ చేయరు. మీరు సపోర్ట్ చేస్తలేరంటే నాకు అర్థమైంది. అంతేనా? మన స్టైలే అదే. అయితే సహోదరులు కలిసి ఉంటే కలదు సుఖము, లేకపోతే గొడవ కదా. ఎందుకు పోతాం రా గుడికి, అవసరమేమున్నదిరా ఆ గుడికి పోయేది, అంతా లొల్లి. వేరే చర్చికి పోతాం, వేరే దగ్గర కాము కలిస్తాం అనే భావన మనం కలిగిస్తున్నాం ఇతరులకు. ఇదిగో నేను మాట చెప్పనా, సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరము. అచ్చట ఆశీర్వాదమును శాశ్వత జీవమును ఉండవలనని యెహోవా సెలవిచ్చెను. ఎవరు సెలవిచ్చినారు? దేవుడు సెలవిచ్చినాడు. ఎక్కడ ఏ సంఘములో ఐక్యత ఉంటుందో ఆశీర్వాదం ఉంటుంది, ఏ కుటుంబంలో సమాధానం ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది, అక్కడ శాశ్వత జీవం ఉంటుంది. లేకపోతే శాశ్వత జీవం మీకు లేదు. ఇప్పుడు నేను ఒక ఈక్వేషన్ చెప్తాను. ఏంటంటే నేను మీకు చెప్పాను కదా, సమాధానపరచువారు ధన్యులు, దేవుని చూచారు. ఎవరు అన్నారు కదమ్మా? సరే, ఇక అప్పుడప్పుడు మాట తప్పుతుంది, నిద్రలో కూడా మాట తప్పుతుంది. అయితే నేను ఒక మాట చెప్తాను, దాన్ని ఈక్వేషన్ చేస్తాము. ఏం చేస్తామంటే సమాధానంతో ఉంటే, సమాధాన పరిస్తే, అంటే కొండ్లు పెట్టకపోతే, అక్కడ మాటలు ఇక్కడ చెప్పకపోతే దేవుని కుమారులు అనబడదు. కొట్లాట పెట్టేటోళ్ళైతే ఎవరి కుమారులు? నేను అంటలేను. మరి ఎవరి కుమారులు మీరు? ఎవరి కుమార్తెలు మీరు? కొట్లాటలు పెడితే, ఊరికే కొట్లాడుతూ ఉంటే మరి మీరు సైతాన్ పిల్లలా? కొట్లాడొద్దమ్మా బాబు, కొట్లాడొద్దు నాయన. నువ్వు సైతానే. సైతాన్ పిల్ల అంటే అది ఎక్కడ ఉంటుందా కదా, నువ్వే అసలు సైతాన్. వింటున్నావమ్మా? కాబట్టి కొట్లాటలు పెట్టుడు మానుకో. కొట్లాటలు పెట్టుడు మానుకోవాలి. మీరు సైతాన్ కుమారులు కాకండి. సమాధానపరచండి, సమాధానంతో ఉండండి. కలిసి ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఐక్యమత్యమే మహా. మీరు ఐక్యతతో ఉండండి. గుడి ఎందుకు కాదు, సాధించండి. ఐక్యతతో ఉండి దేవుడు గొప్ప కార్యాలు మీ మధ్యలో చేస్తాడని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నిజమే. ఇక టైం ఎక్కువైపోతా ఉంది కాబట్టి ఇంకొక మాట చెప్తాను. ఇంగ్లీష్లో ఈ పదాన్ని ఏమన్నారంటే, యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ మీరే చెప్పాలి. డివైడెడ్ వి ఫాల్. పడిపోతాం మనం. పడగొట్టే సంఘముగా, పడిపోయిన సంఘముగా, దిగజారుడు సంఘముగా, దిగజారిన కుటుంబాలుగా మనం ఉండకూడదు. మన వ్యక్తిత్వం దిగజారకూడదు. ఒక ఆదర్శప్రాయమైనటువంటి సంఘంలో మనం ఉండాలి. చివరిది నేను చెప్పి ముగిస్తాను. సంఘంలో ఉండాల్సినటువంటి చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే సౌవార్దీకరణ. మొదటిది ఆరాధన, రెండవది పరిశుద్ధత, మూడవది ఐక్యత, నాలుగవది
సువార్థీకరణ, సువార్త సేవ. అర్థమైపోయింది కదా. 4 అప్పచెప్పాలి. నేను ఎవరిని అడిగితే వాళ్ళే చెప్పాలి, పక్కలు చిట్టీలు అందియవు. ఇప్పుడు సువార్థీకరణ, సువార్త చెయ్యని సంఘము ఎటువంటిదో నేను మీకు గుర్తు చేస్తాను. ఒక మంచి ఈ వాచ్ ఉన్నది అనుకోండి, వాల్ క్లాక్ ఉన్నది, నాకు పెట్టినారు ముందంటే చూస్తున్నాను. 5-10 నిమిషాలు అయితే గంట సేపు అవుతుంది. అయ్యగారు ఎంతసేపు చెప్తారా అనుకుంటుండొచ్చు, నాకు తెలియదు. అయితే ఆ గడియారం ఉంది, ఆ గడియారం చాలా బాగుంది, ఆ గడియారం చాలా డెకరేషన్తో ఉంది, ఆ గడియారం చాలా కాస్ట్లీ గడియారం కావచ్చు, కానీ దానికి ముళ్ళు లేవు. ముళ్ళు అంటే గడియారం ఏముంటాయి, దాని ఏమంటారు, ముళ్ళే అంటారా అమ్మా? నువ్వేమన్నది? సెకండ్స్ ముళ్ళు, మినిట్స్ ముళ్ళు, గంటల ముళ్ళు, ఏదన్నా కావచ్చు. ఆ ముళ్ళే లేదనుకుందాం. అది ఎంత అందంగా ఉంటేంది, అది ఎంత కాస్ట్లీది అయితేంది, అది ఎక్కడ పెడితేంది, ఏమన్నా లాభమా? ఇప్పుడు నేను అదే చెప్తా, సువార్త సేవ లేనటువంటి సంఘము ముళ్ళు లేని గడియారం లాంటిది. అది ఎంత పెద్దగా ఉంటేంది, దాంట్లో ఎంత ధనవంతులు ఉంటేంది, దాంట్లో ఎన్ని పాటలు పాడితేంది, దాంట్లో ఎన్ని డాన్సులు చేస్తేంది, అది ఉన్నా లేదు. కాబట్టి మన సంఘం సువార్త సంఘముగా మారాలి. హల్లెలూయా. ఎటువంటి సంఘంగా మారాలి? సువార్త సేవ చేయడానికి చాలా చాలా పరిధులు ఉన్నాయి. సువార్త విననటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ఒక మాట చెప్తాను, అయ్యా మేమేం సువార్త సేవ చేయాలి, మేము ఐగా ట్రైనింగ్ చేయలేదు. ఐగా ట్రైనింగ్ అవసరం లేదు. కానీ నేనేమంటానంటే, ఇవాళ నుంచి మీరు చేయాల్సిన పని ఏంటంటే, రోజుకు ఒక్కరికైనా మీరు యేసు ప్రభువును పరిచయం చేయండి. వదినా అట్లా కాదు, వదినా ఇట్లా, వదినా ఏం కూర వండినా, వదినా ఇవన్నీ మాటలన్నీ మాట్లాడతారు. టైం దొరికితే ఫోన్ పట్టుకున్నారంటే అట్లా కాదబ్బా, ఇట్లా అబ్బా, అరే తాలింపు వేసినామా, ఏమేమి వేసినామా కూడా దాంట్లో మాట్లాడతారు. నేనేమంటున్నానంటే, ఇవన్నీ మాటలు పక్కకు పెట్టండి, ఒక్క మాటనన్నా యేసు ప్రభువుని గురించి చెప్పాలి. ఎన్నో అవకాశాలు ఉన్నాయి, ఎన్నెన్నో అవకాశాలు ఉన్నాయి. నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక చిన్న జరిగిన సంగతి చెప్పి నేను ముగిస్తాను. సువార్త అంటే ఏంటి అని అంటే, ఒక బిచ్చగాడు మరొక బిచ్చగానికి ఎక్కడ అన్నం దొరుకుతుందో చెప్పడమే సువార్త. ఇది చాలా సింపుల్గా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాను. కాబట్టి మీరు రక్షణ పొందితే కదా, మీరు రక్షణ పొందితే రక్షణ ఎక్కడ దొరుకుతుందో మీరు వేరే వాళ్ళకి చెప్పాలి. మీరు చెబుతలేరు అని అంటే మీకు రక్షణ ప్రశ్ననే. అట్లని మీకు రక్షణ లేదని నేను చెప్తాను. మీరు రక్షింపబడ్డోళ్ళే, రక్షింపబడలేదు, పడ్డారు కదా. ఎడబడ్డారు, ఎక్కడ పడ్డారు? మన దేవుని సన్నిధిలో పడ్డారు. రైట్. రక్షింపబడిన వారైతే ఇతరులకు రక్షణ ఎక్కడ దొరుకుతుందో మీరు చెప్పాలి. నేను ఒక జరిగిన సంఘటన నేను చెప్పి ముగించేస్తాను. ఈ ఒక బీతో వస్తుంది మన అవుట్స్కర్ట్స్లో, బీరంగూడ ప్రాంతం, పచ్చుపల్లి, రైట్, పాచిపల్లి దగ్గర ఒక అపార్ట్మెంట్ కడతా ఉంటే, పెద్ద అపార్ట్మెంట్స్ కడతా ఉంటే, దాంట్లో జహీరాబాద్ నుంచి వచ్చిన ఒక క్రైస్తవ కుటుంబం అక్కడ వాచ్మెన్గా ఉన్నాడు. వాచ్మెన్గా ఉంటే అమ్మనేమో బాసాలు దోమనికి, ఇంట్లో పని చేయడానికి ఆ అపార్ట్మెంట్లో పనిచేస్తుంది. ఆయననేమో గేట్ తీయాలా, నీళ్ళు వేయాలా, అవి ఇవి ఆ పనులు చేస్తూ ఉంటారు ఆ వాచ్. అయితే వాళ్ళకిద్దరు పిల్లలు. సాయంత్రం కాగానే పనులన్నీ చేసుకొని బహుశా 8:30-9 గంటలకి గేట్ పెట్టేసి భార్య, భర్త, ఈ పిల్లలు కలిసి మోకరించి ప్రార్థన చేసేవారు. అంటే పాటలు పాడుతా ప్రార్థన చేస్తారు. పాటలు పాడుతుంటే అప్పటిదాకా తెలిసిన తలుపులన్నీ మూసుకునేయట.
అపార్ట్మెంట్లో. ఇట్లా నడుస్తూ ఉన్నది. కొన్ని దినాల తర్వాత ఒక అమ్మ రాత్రి 12 గంటలకు పరిగెత్తుకుంటూ వచ్చిందట ఈ ఇంటికి. టకటక టకటక కొట్టగానే తలుపు తెరవగానే అయ్యో వీళ్ళేమే ఈ అమ్మ వచ్చింది అంటే, అమ్మ ఏమైందమ్మా అని అంటే, మా ఆయన బిజినెస్ మీద పోయింది, చిన్నబాబుకు బాగా జ్వరం ఉంది, కళ్ళు తెరుస్తలేడు, మూలుగుతా ఉన్నాడు, ఎట్లా చేయాలా అని నేను మీ దగ్గరకు వచ్చిన అంటే, అమ్మ అట్లనా, నేను దవాఖానకి తీసుకుపోదాం, మరి ఇంట్లో వాళ్ళని లేపాలనా, లేకపోతే కార్ బుక్ చేయాలనా అని ఇట్లా ఆత్రంగా మాట్లాడుతూ ఉంటే ఈ అమ్మ అన్నది, మీరు వచ్చి ప్రార్థన చేయండి. ఎందుకు అనంటే, ప్రతిరోజు మీ ప్రార్థన నేను వింటాను, మీ పాటలు మంచిగా ఉంటాయి, మేము కోమటోళ్ళమే కానీ పాటలు మంచిగా ఉంటాయని తలుపు పెట్టేసినా నేను మళ్ళీ టీవీలో పెట్టుకుంటా మా ఆయన లేనప్పుడు, మా బాబు వండుకున్నప్పుడు, ఎందుకంటే వాడు కూడా ఇంటడేమో అది తినకూడదని మంచిగా ఉంటాయని నేను పాటలు పెడతాను. మంచి వాక్యం వస్తుంది, మీ దేవుడు బాగా చేస్తాడే కదా, నువ్వు రామ్మా. వీళ్ళకు భయం పట్టుకునేది, ఎప్పుడు స్వస్థత ప్రార్థన చేయలేదు, ఏం చేయలేదు. ఈ అమ్మ రమ్మంటుంది, ఈమెనేమో ఇంట్లో కూడా రానియకపోతుండే, తోమనికి కానీ ఏదైనా పని చేయడానికి వేరే వాళ్ళు చేయించుకుంటుండే కానీ ఈమె చేయించుకోదు. చాలా ధనవంతులు, ఒంటి నిండా సూమే ఉంటుంది. సరే ఎట్లయితే నేను పోయినాను, పోయి మోకాల నుండి గంట సేపు వేసుకుంటా ప్రార్థన చేసి, అమ్మ మాకే తెలియదమ్మా, దేవుడికి కూడా చెప్పినంటే, దేవా ఎన్నడూ మేము స్వస్థత ప్రార్థన చేయలేదయ్యా, ఈ బాబును ముట్టు యేసయ్యా, నువ్వు జీవం కలిగిన దేవుడవు కదయ్యా, నువ్వు ముట్టి స్వస్థపరిచిన దేవుడవు కదా అని మోకాల నుండి మంచం దగ్గర ఏడ్చుకుంటే ప్రార్థన చేస్తున్నారట. ఈమెకేం అర్థమైతే లేదు, నిలబడ్డది, ఈమె కూడా ఏడుస్తున్నది, బిడ్డ కొరకు, కొడుకు కొరకు, ఒకడే కొడుకు. ఇక ప్రార్థన చేస్తా ఉంటే గంట తర్వాత వెలుగొచ్చి నీళ్ళు చూసిందట, జనమేం తగ్గలే బాబు అన్నదరట. అమ్మ మాకు ప్రార్థన రాదమ్మా, రేపు మా అయ్యగారిని తోలుకొని వస్తా నేను, మా అయ్యగారు ప్రార్థన చేస్తాడమ్మా, ఏమనుకోకమ్మా, జ్వరం తగ్గలేదు, నువ్వు అనుకున్నావు కానీ జ్వరం తగ్గుతుందని. కానీ ఈమె కూడా జర బాధగా ఏమో అవుతుంది అనుకుంటే ఏం కాకపోయాని సరే పోమనగా పోయి వాళ్ళు ఇంటికి చేరి మళ్ళీ లైట్ ఆఫ్ చేసి పడుకునే సమయంలో మళ్ళా వచ్చిందండి, తలుపు కొట్టిందండి. ఏమైందమ్మా ఏమైందమ్మా, ఎందుకంటే గాబర అవుతా ఉంటుంది, ఎందుకంటే కళ్ళు తెరుస్తలేడా, మూలుగుతున్నాడా, ఏమైందో, ఇది మా మీద కూడా బ్లేమ్ వస్తుంది కదా అన్నట్టు ఈమె ఏమైందమ్మా అని గాబరతో అడుగుతుంటే, మీరు కిందికి వచ్చుడు ఆలస్యంలే, మా బాబు కళ్ళు తెరిచింది. కళ్ళు తెరుచుడే కాదు, ఆకలి అవుతుంది అంటున్నాడు. 3 రోజులే నీళ్ళు కూడా తాగలే, ఇప్పుడు ఆకలి అవుతుంది అంటున్నాడు, లేచి కూర్చుంటున్నాడు. గబగబా పరిగెత్తిండ్రు వీళ్ళు వల్ల, మరి ఎందుకు విడిచిపెట్టి వచ్చినావమ్మా, ఈ సంగతి మీకు చెప్పాలా, మీరు మళ్ళా రండి దేవుణ్ణి స్తుతించుండి అని ఈమె మళ్ళా తీసుకొని పోయింది. దేవుణ్ణి స్తుతించినారు, ప్రార్థన చేసినారు. అందులోపల వేడి వేడి అన్నంతో బిడ్డకు తినిపించేసారు. తర్వాత మెల్లిగా ఆయన వచ్చినాక, ఆయన సేటు వచ్చినాక అమ్మ చెప్పిండ మెల్లమెల్లగా ఆ కుటుంబం, ఆ కుటుంబం తర్వాత ఇంకొక కుటుంబం, ఆ తర్వాత ఇంకొక కుటుంబం వాడు. ఇప్పుడు వాళ్ళ పాస్టర్ అక్కడ గుడి కట్టుకొనే ఉన్నాడు. ఇక హల్లెలూయా, చెప్పకూడదాం ఒకసారి. ఇంత ఆశీర్వాదం, ఒక్క కుటుంబం, అది నువ్వే కావచ్చు, అది నీ కుటుంబమే కావచ్చు. నువ్వు ప్రార్థించే కుటుంబం అయితే, భక్తి కలిగినటువంటి కుటుంబం అయితే, చుట్టుపక్కల ఎవరన్నా బాగలేకపోతే ఒక్క మాట ప్రార్థన చెయ్యి, ఒక్క మాట దేవుని గురించి చెప్పు. స్నేహితుడు జ్వరం వచ్చి బాగలేకపోతే మళ్ళా పొద్దున ఎందుకు రాలేదంటే, బాగలేదు, అయ్యో బాగలేకుండా నేను ప్రార్థన చేస్తాను, ఒక మాట ప్రార్థన చెయ్యి. దేవుడు గొప్ప కార్యాలు చేయడా చేస్తాడు. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకరుడు, సమాధానకర్త, గొప్ప కార్యాలు. సువార్త సేవ అంటే ఏదో కాదు, ఇంకెక్కడికో పోవాల్సిన అవసరం లేదు.
నీ చుట్టుపక్కల, నీ స్నేహితులు, నీ పనుల దగ్గర, నీ ప్రయాణములో అమ్మలారా, ఆయలారా, మన సంఘం సువార్త చేసే సంఘంగా ఉండాలి. హల్లెలూయా. సువార్త సేవ చేసిన సంఘం ఇది ఎత్తబడే సంఘంగా ఉండాలి. మన సంఘం ఎత్తబడే సంఘంగా ఉండాలి క్రీస్తు రాకడలో. ఆమేనంటలేదు? ఈ సంఘం అట్లా ఉండాలి. ఇది ఏ సంఘం అంటే దిస్ ఈజ్ ఇవాంజలికల్ చర్చ్. సంఘంగా కూడి మనం సువార్త సేవ చేయబోదాం. అయ్యగారు చెప్పాల నాయకులు అన్నిటికీ బడ్జెట్ పెట్టుకుంటాం. రిట్రీట్ వేలు, ఈ ప్రోగ్రాం వేలు. సువార్త సేవకి ఏది మన బడ్జెట్ లేదు. ఉండి ఎక్కడ అవసరత ఉందో వెళ్ళండి, మీ చేతులు చాపండి. దేవుడు గొప్పగా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ దినాన మనం 15వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంలో మన గుడి ఎక్కువ ఉండొచ్చు, మన సంఘం ఎక్కువ ఉండొచ్చు, కానీ ఎంతమంది రక్షణలోనికి నడిపించారు. అక్కడి నుండి ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చిండొచ్చు, కానీ కొత్త సంఘం, కొత్త సభ్యులు ఉన్నారా? మారు మనసు పొందించిన సంఘం ఉన్నదా? ఎంతమంది రక్షణలోనికి మనం నడిపించినాం? మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరత మనకు ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు చాలా సాక్ష్యం ఉంది. నేను కూడా చెప్పాలి కదా, చేసిన ఇట్లా అని నన్ను దేవుడు వాడుకున్నాడు. మళ్ళొకసారి పిలిచినప్పుడు చెప్తా, కానీ ఇప్పుడు ఆపేస్తాను, ఎందుకంటే సమయం ఎక్కువైపోతాము. ఆపేద్దాము కదా, రైట్. అయితే నేను 4 సంగతులు చెప్పిన. సంఘము అంటే ఎట్లా ఉండాలి కదా, సంఘం అంటే ఎట్లుండాలి, మన దేవాలయం ఎట్లుండాలి. వార్షికోత్సవంలో ఈ దినమున మనం నేర్చుకున్నటువంటి సంగతి ఏంటి? దేవాలయం అనగా దేవుని పరిశుద్ధ స్థలం అనగా ఏం చేస్తారు? దీంట్లో ఆరాధన చేయాలి. ఆరాధించడానికి మాత్రమేనండి, గొడవపడ్డానికి కాదు. రెండవది పరిశుద్ధతతో ఉండండి. పాపం, శాపం, మరణం మన ఇంట్లో నుంచి తొలగిపోవాలి. ప్రతి విధమైన అంధకార సాతాను శక్తులు పారిపోవాలి. దేవుడు మీ కుటుంబాల్లో నివసించాలి. మీ కుటుంబములన్నీ కూడా యేసు రక్త ప్రోక్షణతో పరిశుద్ధపరచబడాలి. పవిత్ర సంఘంగా మీరు ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. రెండవది. మూడవది ఏమన్నాను? ఐక్యపరిచే సంఘం. ఐక్యతతో ఉన్న సంఘముగా మనం ఉండాలి. మన మధ్యలో గొడవలు ఉండకూడదు. ఉంటుండొచ్చు, మనస్పర్ధలు ఉంటుండొచ్చు, ఒక మాట అనుకోవచ్చు, కానీ కృతజ్ఞతకు మనం అందరం కూడా ఒక కుటుంబముగా, ఒకే దేవునికి చెందిన వారముగా, ఒకే సంఘమునకు చెందిన వారముగా మళ్ళా కలుసుకోవాలి. సాయంత్రం వరకు మీ కోపం ఉండకూడదు అని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. మనం అందరం కూడా ఒకటే, ఒక కుటుంబం. ఆ కుటుంబంలో సభ్యులముగా దేవుని మహిమపరిచే బిడ్డలుగా ఉందాం, ఐక్యతతో ఉందాం. ఆశీర్వాదం వస్తుంది, శాశ్వత జీవం ఉంటుంది. 4వ సంగతి, స్వార్థీకరణ సంఘంగా మిస్గా ఉండాలి. నేను కోరుకుంటూ ఉన్నాను, నేను ప్రార్థిస్తూ. మళ్ళీ ఒకసారి నాకు రిపోర్ట్ వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఉన్న నిండైన సంఘంగా ఉండాలి. మనం ఉంటారా? నిజంగా ఉంటారా? ఈ దినమున విల్సన్ అయ్యగారు వచ్చినాడు 15వ వార్షికోత్సవంలో. అయ్యగారు 4 ప్రాముఖ్యమైన విషయాలు చెప్పినారు, ఇంకా అనేకమైన విషయాలు చెప్పినారు. వారి సాక్ష్యాన్ని పంచుకున్నారు. మేము కూడా, మా కుటుంబాలు కూడా, మా పిల్లలు కూడా, మా సంఘం కూడా ఈ విధముగా ఉండే సంఘముగా మేము ఉండాలని ఆశిస్తున్నామని మీరు అనగలుగుతారా? అనగలగండి. ఇంకా చాలా విషయాలు నేను చెప్పేవి మరి ఎప్పుడైనా ఒకసారి వచ్చినప్పుడు మళ్ళీ కొన్ని పంచుకుంటానని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినమున వార్షికోత్సవాన్ని ఒక వేడుకగా జరుపుకుంటున్నటువంటి మీరు ఈ సంతోషం, ఈ సమాధానం ఎక్కడుందాయనంటే మీరు పాట పాడినారు, స్త్రీలు పాట పాడినారు. దేవాలయం అంటే ఆశీర్వాద స్థలం. దేవాలయంలో సంపూర్ణ సంతోషం కలదని నాకన్నా ముందే మీరు ప్రసంగం చేసేస్తున్నారు. ఆ విధంగా సంతోష, సమాధాన, ఆశీర్వాద, ఆరోగ్య సంపదతో, కృపాక్షేమములతో మీ కుటుంబాలు, మన సంఘం అంతకంతకు వర్ధిల్లాలని, అనేక సంఘములకు మీరు ఆదర్శప్రాయమైనటువంటి సంఘముగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. అటువంటి కృప మీకును,
మన కమిటీ వారికి, మన గురువుల వారికి త్రియేక దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం మౌనంగా ఉండండి. నిజమే ప్రభు, మమ్మల్ని వాక్యంలో చెప్పిన రీతిగానే ఉండే సంఘముగా మార్చు ప్రభు అని మీరు ప్రార్థన చేస్తారా? ఒక్క మాట కళ్ళు మూసుకోండి అందరూ. నేను చూస్తున్నాను మిమ్మల్ని. మీరు అంటారా మీ సంఘం గురించి? మాకు ఇచ్చినటువంటి గొప్ప ఈ సంఘం అయితే ఈ దినమున మేము వాక్యం విన్న రీతిగా మా సంఘం ఉండునట్లుగా నీ కృప దయచేయి స్వామి అని ఒకటే మాట ప్రార్థన చేయండి. పరిశుద్ధ దేవా, నీ బిడ్డలు ప్రార్థిస్తూ ఉన్నారయ్యా. ఆశీర్వదించండి, కృపలతో అలంకరించండి. గొప్ప మార్పును వ్యక్తిగతంగా, కుటుంబాల్లో, సంఘములో మీరు దయచేస్తూ నీకు ఇష్టమైన సంఘముగా, ఆశీర్వదింపబడిన సంఘముగా, ఆదర్శప్రాయమైన సంఘముగా, ఆశీర్వదింపబడిన అనేకులకు ఆశీర్వాదకరంగా నిలిచే సంఘముగా ఉండుటకు నీ పరిశుద్ధాత్మ సహాయం నీ బిడ్డలకు దయచేయండి. 15వ వార్షికోత్సవంలో నీ బిడ్డలు సంతోషించి నీ సన్నిధిలో ఉండి నీ గొప్ప వాక్యాన్ని విని ఉండగా ఈ వాక్యం మా వినికిడిలో ఇదిగో నెరవేర్చబడటం నీ కృప దయచేయమని ఎంతో సపర్యలు చేస్తున్నటువంటి మా అయ్యగారిని, అమ్మగారిని, వారి కుటుంబాన్ని, ఆ విధముగానే ప్రభువా మరి మా యొక్క ప్రెసిడెంట్ కమిటీ మెంబర్లను, పెద్దవారిని, స్త్రీల సమాజము, మా యవన బృందమును, చిన్న బిడ్డలను మీరు బహుగా ఆశీర్వదించండి తండ్రి. మా కళ, మా ఆశ దేవాలయం సంపూర్ణంగా విప్పబడడం సహాయం చేయండి ప్రభువా. నీవు అనుకుంటే ఏ స్థితి నుండైనా, ఏ మనిషిలో నుండైనా, ఏ సంస్థలో నుండైనా, ఏ దేవాలయం నుండైనా మాకు సహాయం పంపించగలవు. కొండల తట్టు మా కన్నులు ఎత్తుచున్నాను, మాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అనగా భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలననే మాకు సహాయం కలుగుచున్నది. కాబట్టి నీవే మా నిత్య సహాయకుడవై మాకు సహాయం చేసి త్వరితగతిని మేము పవిత్ర ఆలయ ప్రవేశం చేయటం నీ కృప దయచేయు. బిడ్డల యొక్క ప్రార్థనలన్నిటిని కూడా అంగీకరించి మీరు మహిమ పొందుమని మరొకసారి సంఘమంతటిని ఆశీర్వదించమని విశ్వాస జీవిత యాత్రలో ఇంకా అనేక వసంతాలు సంతోషంతో కృతజ్ఞత హృదయంతో జరుపుకుంటాం. నీ కృప విస్తరింప చేయమని యేసయ్యా నీ బంగారు పాదముల బట్టి మిక్కిలి వినయముగా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.